లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది, అసలు కల్తీ జరగలేదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? అది పొరపాటు అండి. సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలే, కల్తీయే, కలవకంటే ఏం లేదు. వీళ్ళు కలవలేదని కొట్టుకున్నారు కానీ కల్తీ కలిసింది, కల్తీ జరిగింది మాట వాస్తవం. ఇప్పుడు నిన్న వీడియోలో రోజా గారు, జోగి రమేష్ గారు కూడా ఏమండి రమేష్ గారు అనవసరంగా తొందరపడ్డాం మనం, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా మనకు దెబ్బ కొడతాడో గుండెలో అదురుగానే ఉంది, భయంగానే ఉంది అని చెప్పి రోజా గారు మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు ఏమన్నారు, ఆయన్ని పట్టించుకోమాకలేమ్మా, ఆయన్ని పట్టించుకుంటారా అంటే లేకంటే ఆయన అలా మాట్లాడుకుంటారు, వాళ్ళు సీక్రెట్ సమావేశం చేసుకుంటారా. రోజా అక్కడ ఏరియాలో పుట్టి పెరిగింది కనుక ఆమెకి గుండెలు భయం, జోగి రమేష్ అక్కడ పుట్టలేదు కనుక ఆయన భయం లేదు. అటువంటి ఏం కాలే, ఇలాంటి ఎన్నో చూశాను అన్నాడు ఆయన. అలాగే కల్తీ లేకంటే మట్టికి లేదండి. రెండోది దాని గురించి కల్తీ గురించి జరిగింది కనుక ఇంకొస్తుంది, తొందరపడ్డం దీనికి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగిందని స్వయాన వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి జరగలేదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? నిజంగా హిందూ దేవాలయపై దాడులు, అలాగే సాక్షాత్తు ఆ కలియుగమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశామని గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నిర్మించారో చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి మీ చైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఒప్పుకొని మీరు వచ్చేసి మేము కల్తీ జరగలేదు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్లోకి డైవర్షన్ చేసి మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి సాక్షాత్తుగా ఒప్పుకున్నారు కల్తీ జరిగింది వాస్తవం అని. అంతేకాదు నిన్నటి రోజున చూస్తే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రోజా, జోగి రమేష్ మాట్లాడుకున్న విషయాలు కూడా మనకి బయటకు వచ్చినాయి. చూస్తా ఉంటే మేము పాపం చేశాం, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏ ప్రమాదకరం స్థితిలో మనం పడిపోతామో అని, అది కూడా భయం లేకుండా నవ్వుతూ వెటకారాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మిమ్మల్ని తయారు చేశారో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు చూస్తున్న హిందూ దేవాలయాల పైన హిందూ భక్తుల మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. కల్తీ జరగలేదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీరేమంటారు? కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి అని, కానీ సిట్ విచారణలో కల్తీ జరిగింది, వాస్తవాలు బయట పెడతాం అని చెప్తున్నారు. కల్తీ జరగలేదనలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు ప్రజల్లో. ఎందుకంటే మనం బ్లేమ్ అయిపోయాం, కల్తీ జరిగిపోయిన వాస్తవాలు బయటకు వచ్చేసినాయి, దీన్ని మనం పక్కదారి పట్టించాలని క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేసి అబద్ధాలతో ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ కల్తీ జరిగింది వాస్తవమే. కొన్ని కెమికల్స్ అంటే బాత్రూమ్ లో వాడుకునే కెమికల్స్ కూడా శ్రీవారి లడ్డు ప్రసాదంలో కలిపారంటే ఈ దుర్మార్గులు ఎటువంటి దుర్మార్గులు మీరు ఈ హిందూ భక్తులు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కులమతాలకు అతీతంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు. తిరుపతి లడ్డు కళ్ళకద్దుకొని పవిత్రంగా మనం తినే లడ్డూని బాత్రూమ్లు కడిగే కెమికల్స్తో, పామాయిల్తో చేశారంటే 250 కోట్లు కక్కుర్తిపడి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, గత చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, అంటే వైవి సుబ్బారెడ్డితో సహా అందరూ కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పి తీరాలి. జగన్మోహన్ రెడ్డితో సహా అంబటి రాంబాబుకి నీకు ఇన్నాళ్ళు కూడా ఎప్పుడూ లేనిది ఈ రోజే కల్తీ నెయ్యి ఈ విషయం బయటికి రాగానే ఎందుకు వచ్చి కారులోంచి సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు లకారాలతో తిట్టావు అంటే టాపిక్ డైవర్షన్ చేసి నీ మీద ఇష్యూ పక్కకు దారి పట్టించే ప్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నేను ఒకే మాట అంటున్నాడు, అమాయకుడు అంబటి రాంబాబు, ఆయన చెప్పిన దానికి ప్రోత్సహించాల్సింది పోయి ఇలాంటి ఆయన మీద దాడులు చేస్తున్నారు ఏంటి అది ఇది అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా పొగడాలండి వీళ్ళని, నిజంగా సన్మానం చేయాలి. ఎందుకంటే ఒక ఆవు లేకుండా పాలు లేకుండా కల్తీ నెయ్యి చేశారంటే వీళ్ళు మామూలు కాదు, ఎంత దుర్మార్గులో చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాడో చేసుకున్న దౌర్భాగ్యం కొద్దీ గత 5 సంవత్సరాలు ఈ దొంగల బ్యాచ్ దొరికింది మనకి. ఈ దొంగల బ్యాచ్ ఒక తల్లిదండ్రులు, సోదరులు అందరు ఆత్మీయుల మధ్య పెరిగి, అనుబంధాల మధ్య పెరిగితే ఆ దైవభక్తి, గురుభక్తి, తల్లిదండ్రుల మీద భక్తి ఇవన్నీ ఏర్పడతాయి. వీళ్ళు గాలికి పుట్టి ఆ గుర్తు కూడా చూడండి, ఫ్యాన్ గుర్తు పెట్టుకున్నారు గాలి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే. నిన్న రోజా కూడా నోరు జారింది, అది కూడా వచ్చింది. మరి అంతర్మతం ఉంది వాళ్ళకి, ఏంటి వీడియోలోకి వచ్చింది. కానీ అది తెలుసుకొని మనకు చెప్పవసరా, ఆ దేవదేవుడి కన్నా క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటా నేను అనుకుంటున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా సార్, అసలు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అది ఇది మాట్లాడుతున్నాడుగా. కలగానే ఉంటాడండి. ఎక్కడుంది క్లీన్ చిట్? లేదు, దోషులని ఇచ్చింది, దుర్మార్గులని ఇచ్చింది. దుర్మార్గులు, దోషులు. మరి దాన్ని బొకాయిస్తే ఏం చేస్తారు? బొకాయించడమే కదా. బొకాయించడం, ఎదురుదారి చేయడం,
వల్ల వచ్చిందే మీ పార్టీ. ఈ ల్యాబ్ రిపోర్ట్ ఏమంటుంది, నాకు నెయ్యే లేదురా బాబు అంటారు. నెయ్యే లేదు, కెమికల్స్తో కలిపి తయారు చేసింది, సువాసనలకి వాటికి స్మెల్ వచ్చేటట్టు. అది పాడవకుండా 120 డిగ్రీల్లో హీట్ చేస్తే దాని కెమికల్ కూడా ఏమి ఆనమాలు తెలవదంట. అలాంటి కెమికల్స్ తయారు చేసింది. అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ ఏంటి? అసలు నెయ్యే లేదు, ఇంకా కల్తీ ఏముంది? ఆయన ఏమంటున్నాడు, జంతు కొవ్వు లేదు అంటే మేము జంతు కొవ్వు కలపలేదు, వేరే కలిపామని మనం అర్థం చేసుకోవాలి, జనాలు అర్థం చేసుకోవాలి. కలిపారంటారా? మరి అంతేగా. అసలు నెయ్యి కలపటం అంటే నెయ్యి తీసుకొచ్చి అందులో కలపటం కాదు. ఎవరైనా నెయ్యి 1 కేజీ నెయ్యి తీసుకొచ్చి 1 కిలో డాల్డా కలుపుతారు. అసలు నెయ్యి అనేది పక్కన పెట్టి డాల్డా కాదుగా రసాయనాలతో తయారు చేసిన దానికి కల్తీ ఏముంటుంది? మొత్తం అమ్మకే, మొత్తం మాయే. చుట్టబెట్టి మొత్తం లోన్ వేయాలి ముందు అర్జెంటుగా. నేను ఊరేగింపులు ఈరేంపులు దానికి అవసరం అండి. తిరుపతి లడ్డు మీద నోరు తిట్టడం, బొండ బూరులు తిట్టడం, మళ్ళీ ర్యాలీ చేసి తన్నులు తింటాం. నోరు దాటడం ఎందుకు, తన్నులు తింటాం ఎందుకు? ఇవన్నీ అవసరమా? ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ఇమ్మీడియట్ తీసి ఎవడైతే వాగాడు అని తీసుకెళ్ళి మరతపెట్టి లోనే చేయాలి. ప్రజలకు ఇబ్బందులు కలుపుతున్నారు కదా, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కదా వీళ్ళు. మరి ఇబ్బంది పెట్టి అప్పీలు ఎవరు ఇచ్చారు? రోడ్డు మీద అంత నుంచి గుంటూరు వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికి అలా మరి అంతేగా. మాట్లాడుతున్నారంటారు వీళ్ళు. ఈ తిరుపతి వాస్తవాలు ఇవన్నీ బయట రాకూడదు. మరి మాయని తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు, క్రియేట్ చేస్తున్నావు. నువ్వు తప్పు చేయకుండా నీ ఇంట్లో కూర్చున్నాడువి, అది తప్పు అండి. వీళ్ళని ఉన్న పలంగా లోనేసి పూర్తిగా విచారణ జరిపితే గానీ నిజాలు రావు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని మాట్లాడుతాను. దాని మీద మీరేమంటారు? సిబిఐ క్లీన్ చిట్ అయితే ఏమి ఇవ్వలేదండి. తిరుమల లడ్డీల్లో అసలు నెయ్యే వాడలేదని చెప్పారు. నెయ్యే వాడలేదు అని చెప్పిన దాంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కల్తీ లేదని చెప్తుందంటే అసలు కల్తీ కాదురా బాబు, మీరు వాడింది నెయ్యే కాదు, అవి కెమికల్స్తో సంబంధించిన రసాయనాలు కలిపి వాడారు అని చెప్పి డైరెక్ట్గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా దీన్ని వీళ్ళు సమర్థించుకుంటున్నారు. అంటే సిట్ ఏం చెప్పింది, అసలు నెయ్యే వాడలేదని చెప్పింది. అప్పుడు మేము కల్తీ చేసినట్లు అలానే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ స్వయాన వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ నాయకులే అది నిన్న ఆ రోజు టీటీడీలో చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా చెప్పాడు, నెయ్యిలో కల్తీలు కలిపారని చెప్పేసి రిపోర్ట్లు అయితే వచ్చినాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు సిట్ దగ్గర ఉన్నాయి కదా అని ఆయన ఒప్పేసుకున్నాడు కదా. డైరెక్ట్గా లైవ్లో మీడియా ముందే చెప్పాడు ఆయన. ఇంకా దాన్ని సమర్థించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అమాయకత్వం అనాలో, లేకపోతే అతి తెలివితేటలు అనుకోవాలో, లేకపోతే మన చుట్టూ సొంత మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏది చేస్తే దాన్ని ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పేసి అతి గొప్ప అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. నిన్న జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వచ్చినటువంటి రోజా గారు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడుకున్న వీడియోస్ బయటకు ఎందుకు వచ్చినాయి? తప్పు చేసామనే భావన వాళ్ళలో ఉండబట్టే కదా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో మనం ఆడుకున్నాము. ఈ పొద్దున ఈ పాపం మనకి మన కుటుంబాలకి వెంటాడుద్దనే భావన ఆమెలో, ఆ మనసులో, ఆ తోటి వాళ్ళ పార్టీ నాయకుల్లో ఆ భావన అయితే వాళ్ళ మనసులో పూర్తిగా ఉంది కదా. కొన్ని వాళ్ళని డైరెక్ట్గా సిట్టు దగ్గరికి వెళ్ళి మేము నెయ్యి కలపలేదని చెప్పి సిట్టు ముందు నిరూపించుకోమని చెప్పండి. అలాంటి ఏం చేయకుండా సోషల్ మీడియాలోకి వచ్చేసి లేకపోతే పేపర్ల మీడియాకి వచ్చేసి పరామర్శల యాత్రలకు వచ్చేసి, పరామర్శలు దేనికి? అంబటరాంబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టారు, పరామర్శల యాత్రల పేరుతో చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే సార్ తిరుమల తిరుపతి లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఎస్ సార్, ఇలాంటి డైవర్షన్ టాపిక్స్ లో వైసీపీ అనేది బాగా ఎక్స్పర్ట్. తిరుమల తిరుపతి లడ్డూలో మేము కల్తీ కలపలేదు అని వీళ్ళు అన్నారు. అసలు నెయ్యి వాడలేదని చెప్పి సిట్ చెప్తుంది. నెయ్యి వాడకుండానే కల్తీని మీరు ఎలా కల్తీ కలపలేదని చెప్తున్నారు? భగవంతుడు కొన్ని కోట్ల మంది మనోభావాల అంశం అది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనేది మన ఆంధ్ర కానీ భారతదేశంలో అనేక కుటుంబాల ఆరాధ్య దైవం. అట్లాంటి ఆయన కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి వస్తారు కేవలం లడ్డూ ప్రసాదం కోసం. విదేశాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కొన్ని వందల కోట్లలో ఉంటారు. ప్రసాదంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూలో నెయ్యికి బదులు నెయ్యి కాదు, అసలు నెయ్యికి బదులు ఏయో కెమికల్స్ కలిపేసి మేము కెమికల్స్ నెయ్యిలో కల్తీ చేయలేదనే మాట చెప్పడమే దారుణమైన విషయం. అది జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ క్షమాపణ చెప్పాలి, దాంట్లో సిబిఐ సిటీ క్లీన్ చిట్ ఇచ్చేసింది, ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతారు. ఎవరికి చెప్పాలి క్షమాపణ? ప్రజలకు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా, వెంకటేశ్వర స్వామికి చెప్పాలా? మీరు నెయ్యే వాడలేదని చెప్పి డైరెక్ట్గా సిట్ రిపోర్ట్ ఇస్తే మాకు క్షమాపణ చెప్పని అడగడం అంటే ఇక దానికి అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం.